అయితే ఆ రోజు శివరామకృష్ణయ్య గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది. విజయవాడ గుంటూరు మధ్యలో 46% ప్రజలు ఇది అనుకూలమైన ప్రదేశమని వీళ్ళంతా కూడా సమాచారం ఆయనకి ఇచ్చారు, ఓటేశారు. అది చూసిన తర్వాత విత్ కన్సెన్సస్ ఆ రోజు గ్రీన్ ఫీల్డ్ రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని డిక్లేర్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విన్యాసాలు వేశారు, అందరినీ రెచ్చగొట్టారు. కడాన నేను ఆ రోజు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అదే సమయంలో అధికార వికేంద్రీకరణ చేస్తూనే మనకంటూ ఒక రాజధాని ఉండాలి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఉంది. అలాంటి రాజధాని నగరం ఉంటే తప్ప భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో మనం సంకల్పం చేశాం. ఆ సంకల్పమే 2 ప్రాంతాలకి, నార్త్ అండ్ సౌత్ సమాన దూరం, 12 పార్లమెంట్లు ఒక పక్క, 12 పార్లమెంట్లు ఇంకొక పక్క, డిస్టెన్స్ కూడా మోరార్లెస్ సేమ్. 13వ పార్లమెంట్ గుంటూరు. అలాంటి ప్లేస్ని ఎంపిక చేశాం. ఒక్కసారి ఆ రికార్డ్స్ మీరు పోతే ఏమేం చెప్పారు. చిన్న రాష్ట్రం అయిపోయింది, విభేదించడం నాకు ఇష్టం లేదు, అదే సమయంలో 30,000 ఎకరాలు కావాలి, అలాంటివి ఉంటే నాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పి, ఎక్కడైతే కనెక్టివిటీ, నీటి లభ్యత, భూమి, ఇక్కడ రాజకీయ చైతన్యం అన్నీ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో జరిగిన ప్రాంతాన్ని మనం ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన ప్రాంతాన్ని మనం ఎంపిక చేశాం. మీరు ఏ యాంగిల్లో చూసినా, భౌగోళికంగా, ఒక హిస్టారికల్గా, వనరుల పరంగా హైదరాబాదుకు నీళ్లు లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా వారానికి ఒక్కసారి నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఏవి 9 మున్సిపాలిటీలకి. సిటీలో కూడా ఆ ప్రాబ్లం ఉండేది. ఏం చేయాలో పరిష్కారం చేయలేక చాలామంది ఇది చేస్తే గండిపేట ఎండిపోతే, ఆ రోజు నేను ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని నాగార్జున సాగర్ నుంచి మొట్టమొదటిసారిగా ధైర్యం చేసి 1 సంవత్సరం నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఇక్కడ ఆ సమస్య లేదు, అన్ని నీళ్లు కానీ అన్నీ ఉండే పరిస్థితి వచ్చింది.